బాపట్ల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేయడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టనున్న బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమంపై రీజనల్ కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ బాబు, బాపట్ల జిల్లా పరిశీలకులు ఎమ్మెల్సీ తూమాట మాధవరావు, బాపట్ల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మేరుగ నాగార్జున మరియు బాపట్ల జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ నిరసన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాలంటూ నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో బాపట్ల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు, చీరాల మరియు వేటపల్లి మండల అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు, చీరాల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా ఆరుగురు ఎమ్మెల్యే నిలుచున్నారు. ఆరుగురు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇద్దరు మంత్రులు, నలుగురు ఎమ్మెల్యేలు. మనం ఇంతకుముందు ఏ విధంగా ఎలక్షన్లో చెప్పుకున్నాం, ఈ రోజు ఏ విధంగా జరుగుతుందని వీడు కూడా విమర్శించడానికి మేము వేదికలుగా రావట్లేదు. ప్రజల పట్ల ప్రజల గొంతులు వినిపించడానికి మేము అందరూ కూడా ముందుకొస్తున్నామని చెప్పి విమర్శించుకుంటే రాజకీయం వెళ్తుంది. ఎవరు కూడా విమర్శలు చేయట్లేదు. మీరు హామీ ఇచ్చిన మాటలు, మీరు చేస్తామన్న మాటలు, మీరు ప్రతి ఒక్కరికి మమ్మీ పెట్టి చెప్పిన మాటలు ఇవన్నీ కూడా ప్రజలు నమ్మారు. మిమ్మల్ని నమ్మి ఓటేశారు. ఆ ఓటుకి అర్థం లేదా అని చెప్పి మేమందరూ కూడా ప్రజల తరఫున ప్రజల గొంతుతో మేమందరూ కూడా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఇంతకుముందు 5 సంవత్సరాలు కరోనా సమయంలో కూడా, విపత్తు సమయంలో కూడా అన్ని రకాలుగా అండగా ఉండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అందుబాటులో ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది లేకుండా మనందరూ కూడా సాయపడుతున్నారు. కానీ ఈ రోజు అనేక సార్లు అనేక మంది ఆయన పైన విమర్శలు జరుగుతూ ఉన్నారు. మీరు చేస్తే శాఖ మంచి చేయండి, పక్కన ఉన్న అయిపోయిన వాళ్ళు విమర్శిస్తూ కూడా ఉపయోగం లేదు. సంవత్సరం అయిపోయింది మీరు తెలిసి, సంవత్సరం కూడా మళ్ళీ ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించి ఇప్పటికే ఆయన మీద మీరు ఎందుకు పబ్బం గడుపుతున్నారో ప్రజలందరూ కూడా అర్థం కావట్లేదు. అధికారం మీది. ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు, ప్రజలు నమ్మారు. మీరు తప్పకుండా మీరు చేసి చూపించండి, అందరూ కూడా అర్థిస్తారు. కానీ ఒకరి మీద పడి వాళ్ళు ఇక్కడికి వెళ్ళకూడదు, వీళ్ళు ఇక్కడికి వెళ్ళకూడదు, పోలీస్ ఆఫీసులు ఉన్నాయి, ఈ విధంగా ఉన్నాయని చెప్పి మీరు మాట్లాడటం కూడా ఒకసారి మీరు ఆత్మ విమర్శ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.